మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్పై ఆయన వైఖరి, ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారత్ మాల్దీవుల సంబంధాలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో మయూజు భారత పర్యటన ఇరు దేశాల మధ్య బంధాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు వ్యవహరించిందని, న్యూఢిల్లీ మాకు విలువైన భాగస్వామి అయిన కారణంగా రక్షణ మరియు ఇతర రంగాల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. మా పొరుగువారు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా బాధ్యత అని మయూజు వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశం పైన అతిగా ఆధారపడదని, దానివల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటన సందర్భంగా సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోలను షేర్ చేశారు. దీంతో మాల్దీవుల్లో అలజడి మొదలైంది. లక్షద్వీప్లో మాల్దీవులకు పోలిన టూరిస్ట్ అట్రాక్షన్ ఉండటంతో దీనిపై అప్పటి మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని పోస్టు పెట్టారు. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బైకాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్టాగ్ ట్రెండ్ కావడంతో మాల్దీవులకు భారత పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. అలాగే భారత బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదాలు మాల్దీవుల పర్యాటక రంగంపై పెను ప్రభావం చూపాయి. గత ఏడాది నవంబర్లో మయూజు అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచే భారత మాల్దీవుల సంబంధాలు క్షీణించగా, ఇప్పుడు భారత పర్యటన సందర్భంగా భారత టూరిస్టులు మాల్దీవులలో పర్యటించాలని, వారి పర్యటన తమ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు మయూజు భారత పర్యాటకులను కోరారు.